అందుబాటులో ఉండే విధంగా అయితే ప్లాన్ చేశారని చెప్పారు ఇక్కడ మెడికల్ ఆఫీసర్ వాళ్ళ టీమ్. సో మనతో పాటు మాజీ నేత మర్రి శశిధర్ రెడ్డి ఉన్నారు. సార్, ఈసారి మాత్రం ఏర్పాట్ల విషయంలో బోనాలు తీసుకొస్తున్న భక్తులు కొంత నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. 2 గంటల పాటు సుమారు బోనాలు ఎత్తుకొని నిలబడ్డా కూడా క్యూ లైన్ కదలని పరిస్థితి. ముఖ్యంగా జర్నలిస్టుని బయటే ఆపేసిన పరిస్థితి మేము ఎదుర్కొన్నాం. మీరేం చెప్తారు దీనిపై? సరే, ఇలాంటి పరిస్థితుల్లో ఈ రకంగా ప్రత్యేకంగా బోనాలు ఎత్తుకొని వచ్చినటువంటి వారికి ఇబ్బంది కలగకుండా చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. పోలీసు యంత్రాంగం అంటే అందరు సహకరిస్తే బాగా ఎటువంటి సజావుగా జరిగిపోతుందని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. జర్నలిస్ట్కి ఏదైనా అసౌకర్యం జరిగితే ఆలయం వారి అందరి తరఫున నేను కూడా క్షమాపణ చెప్తాను. కానీ అర్థం చేసుకోవాలి, ఎవరిని ఇబ్బంది పెట్టాలంటే కొంతమంది అతి ఉత్సాహం కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తుంటాం. ఏదైనా ఇక్కడ ఉండేటువంటి పరిస్థితిని అదుపులో పెట్టాల్సినటువంటి బాధ్యత మన పోలీసు యంత్రాంగం పరి ఉంది. అందరూ వారితో సహకరించారు. సుమారు ఎన్ని సంవత్సరాలుగా మీరు దర్శించుకుంటున్నారు ఈ అమ్మవారిని? ఇప్పటివరకు చాలా సంవత్సరాలు అయిపోయింది. మేము చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడికి వచ్చిపోతుంటాం. ప్రత్యేకంగా 1989లో నాన్నగారు చెన్నారెడ్డి గారు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించి రాష్ట్రానికి ముఖ్యమంత్రి, రెండోసారి ముఖ్యమంత్రి కావడం, ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించినటువంటి సందర్భంగా అమ్మవారి దర్శనం ప్రత్యేకంగా ఆనాటి నుంచి ఎప్పుడు కూడా తప్పకుండా రావడం జరుగుతుంది. అమ్మవారి ఆశీర్వాదంతో 4 సార్లు ఎమ్మెల్యేగా, రాష్ట్రంలో మంత్రిగా, కేంద్రంలో ఎన్డీఎంఏ సభ్యునిగా, ఉపాధ్యక్షునిగా, క్యాబినెట్ హోదా ఇవన్నీ కూడా అమ్మగారి ఆశీర్వాదంతో లభించాయి. అమ్మవారు తెలంగాణ ప్రజల్ని చల్లగా చూడాలని చెప్పి ప్రజలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా వారిని ఆశీర్వదించాలని చెప్పి నేను కోరుతున్నాను. సార్, పార్టీలకు అతీతంగా ప్రత్యేక అభిమానులు ఉన్నారు మీకు. మీరు చాలా హోదాలు అనుభవించారు. మీకు ఎక్కువగా ఏది సంతృప్తినిచ్చిన పదవి? నేను ఎన్డీఎంఏ సభ్యునిగా, వైస్ చైర్మన్గా ఉన్నటువంటి సమయంలో ఉత్తరాఖండ్లో జరిగినటువంటి పెద్ద మనకేదైతే విషాదం జరిగిందో దాని తర్వాత కొంత వేలాది మంది గల్లంతు కావడం, ఆ రోజు వారికి సహాయ కార్యక్రమాలు అందించడంలో ఒక ఎన్డీఎంఏ తరఫున కీలక పాత్ర పోషించి ఇండో టిబెటియన్ బార్డర్ పోలీస్, అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ వారు ఎవరైతే సిబ్బంది ఉన్నారో వారు చాలా పెద్ద ఎత్తున కృషి చేయడం వలన ఆ రోజు CNN, IBN వారు ఇచ్చినటువంటి ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వారి పక్షాన అందుకోవడం జరిగింది. అక్కడ మాట్లాడినటువంటి కొందరు అన్నారు, ఎన్డీఆర్ఎఫ్ను చూస్తే మాకెంతో ధైర్యం వచ్చింది అనేటువంటి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.